రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ పై ఇండియా కూటమి పార్టీలు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాయి. ఈ మేరకు రాజ్యసభ సచివాలయంలో నోటీసు అందించాయి. అవిశ్వాస తీర్మానం ఇచ్చేందుకు కనీసం 50 మంది ఎంపీల మద్దతు అవసరం కాగా ప్రతిపక్షాలకు చెందిన 60 మంది సభ్యులు సంతకాలు చేశారు. కాంగ్రెస్, తృణమూల్, ఆమ్ ఆద్మీ, సమాజ్వాదీ, డీఎంకే, ఆర్జేడీకి చెందిన ఎంపీలు అవిశ్వాస తీర్మానం నోటీసుపై సంతకాలు చేశారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న కాంగ్రెస్ అగ్రనేతలు సంతకాలు చేయలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభాపక్ష నేతలు సంతకాలు చేయలేదని పేర్కొన్నాయి. ఇవాళ పార్లమెంటు ఉభయ సభలో వాయిదా పడిన తర్వాత కాంగ్రెస్ ఎంపీలు జయరాం రమేష్, నసీర్ హుస్సేన్ రాజ్యసభ ప్రధాన కార్యదర్శి పీసీ మోదీకి అవిశ్వాస తీర్మానంపై నోటీసు అందజేశారు. జగదీప్ ధన్కడ్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, సోరోస్ మధ్య సంబంధాల అంశాన్ని లేవనెత్తేందుకు అధికార పార్టీ సభ్యుల్ని అనుమతించడంతో ప్రతిపక్షాలు తీవ్ర అసంతృప్తికి గురయ్యాయి.